ప్రపంచ మార్కెట్లో వెండికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే బంగారం ధరలతో పోటీ పడుతున్న వెండికి ఇప్పుడు చైనా తీసుకున్న ఒక నిర్ణయం మరింత సెగ పుట్టించబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి సరఫరా తగ్గి ధరలు చుక్కలను తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు వెండి మార్కెట్లో ఏం జరుగుతోంది? చైనా నిర్ణయం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. ప్రపంచ మార్కెట్కు అవసరమైన వెండిలో దాదాపు 60-70% చైనా నుంచే సరఫరా అవుతోంది. అయితే జనవరి 2026 నుంచి వెండి ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించబోతోంది. వీటిలో ముఖ్యంగా లైసెన్స్ని తప్పనిసరి చేసింది. ఇకపై చైనా కంపెనీలు వెండిని ఎగుమతి చేయాలంటే ప్రభుత్వం లైసెన్స్ ఖచ్చితంగా పొందాలి. పెద్ద కంపెనీలకే అవకాశం ఇవ్వబోతోంది. ఏడాదికి కనీసం 80 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే పెద్ద సంస్థలకు మాత్రమే ఈ లైసెన్స్ లభిస్తాయి. దీనివల్ల చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే తన సొంత దేశంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కోసం వెండిని నిల్వ చేసుకోవాలని, అలాగే అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకోవాలని చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొరత పెరగబోతుందని అందరూ భావిస్తున్నారు. వెండి మార్కెట్ గత కొన్నేళ్లుగా లోటులోనే నడుస్తుంది. ప్రస్తుతం ఏటా 2500 టన్నుల వెండి కొరత ఉంది. చైనా ఆంక్షల వల్ల ఈ కొరత ఏకంగా 5000 టన్నులకు చేరే అవకాశం ఉందని సిల్వర్ అకాడమీ హెచ్చరించింది. సరఫరాలు తగ్గితే ధరలు కూడా అదుపు లేకుండా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్లో వెండి దిగుమతులు రికార్డులు సృష్టిస్తున్నాయి. కేవలం సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లోనే భారత్ 2600 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఇందులో అక్టోబర్ నెలలోనే 1715 టన్నులు దిగుమతి కావడం విశేషం. బ్రిటన్, హాంకాంగ్ దేశాల నుంచి భారత్కు వెండి సరఫరా ఎక్కువగా జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం జేపీ మోర్గాన్ వెండి మార్కెట్లో పెద్ద కదలికలు మొదలుపెట్టబోతోంది. గత 5 నెలల్లో సుమారు 23,437 టన్నుల భౌతిక వెండిని పోగు చేసింది. ఇది వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయనే సంకేతాలను కూడా ఇస్తోంది. ఇప్పటికే అమెరికా, కెనడా వంటి దేశాల్లో వెండి నాణేలు, వెండి బిస్కెట్లు నిల్వలు అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. భౌతికంగా వెండి ధరల పెరుగుదలకు 3 కారణాలు చూసుకున్నట్లయితే భౌతిక కొరత, ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది, గ్రీన్ ఎనర్జీ డిమాండ్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి పెరగడం కూడా దీనికి డిమాండ్ను మరింత పెంచింది, భౌగోళిక రాజకీయ సంక్షోభం, దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సురక్షిత పెట్టుబడిగా వెండిని చాలామంది ఎంచుకోవడం. ఈ ఏడాది బంగారంతో పోలిస్తే వెండి ఏకంగా 115% లాభాలను ఇచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో కిలో వెండి ధర 2 లక్షలు దాటింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం త్వరలో కిలో వెండి ధర 2.5 లక్షల మార్కును దాటే అవకాశం కూడా కనిపిస్తోంది.